అంటే అసలు ఆయన ఇట్లా చనిపోతాడని మీరు అనుకున్నారా? అంటే వాస్తవం చెప్పాలంటే ఇడుమ దాదా అసలు ఎక్కడ పోయినా కూడా ఒక పర్సన్ని కలవాలన్నా కూడా ఫస్ట్ ఏంటంటే ఆయనకు ఎంక్వైరీ చేస్తారు. ఆయన ఇక్కడ క్యాంప్ ఇక్కడ పెట్టినంటే ఒక 5 కిలోమీటర్ దూరం ఆయన తీసుకొస్తారు. ఆయన దగ్గర ఒక 10 మంది పోతారు. ఆయన ఒక 5 అక్కడ ఆయన 5 కిలోమీటర్ అంటే అక్కడి నుంచి మళ్ళీ 5 కిలోమీటర్ రేంజ్ మొత్తం ఫస్ట్ చెకప్ చేస్తారు. ఓకే. ఆయన చెకప్ చేసిన తర్వాత ఆయన బాడీ మొత్తం చెక్ చేస్తారు. ఏం ఫోన్లు ఏం తెచ్చినా లేకపోతే ఫోన్లు గిన్నె తెచ్చినా దూరం పెడతారు. ఆయన అన్ని చెకప్ అయిన తర్వాత అర్ధగంట తర్వాత ఇడమదాది అప్పుడు దిగుతాడు అక్కడికి. అంటే అక్కడ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఆయన వేసుంటాడు మనిషి ఏంది అని అన్నీ మాట్లాడిన తర్వాత ఆయనకేమన్నా పని ఉంటే పని చెప్పి మరి ఇసుంటే కావాలంటే అసుంటే ఐటమ్స్ ఏదైనా కావాలంటే వాళ్ళ ద్వారా చెప్పి పంపిస్తారు. అంత సెక్యూరిటీ చూసుకుంటాడు ఆ వ్యక్తి. అంత ఇడమదాదా అంత నాలెడ్జ్ ఉంది. అంత చేసుకున్నాక ఏంటంటే ఆయన ఒక్కటి నాకు బయట వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్కౌంటర్ చనిపోయిన ఇతరులు వ్యక్తులు మాట్లాడే విధానం చూస్తే ఏంటంటే కొంతమంది నమ్మిండు అన్నట్టు బాగా. ఇప్పుడు ఏది మన ఏపీ సైడు ఇప్పుడు టేకేదారు వాళ్ళు ఎవరు తర్వాత ఫర్నిచర్ చేసేటోళ్ళు ఎవరు ఉన్నారో న్యూస్లో చెప్తే అంతే. అదే తప్ప మనం వేరే మాకు కూడా అంత ఐడియా లేదు. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు దీంట్లో బయట వచ్చేసి 2021లో వచ్చినాం కాబట్టి అంత ఐడియా లేదు. కానీ చెప్పింది న్యూస్ పెట్టి మేము తర్వాత ఇతర వీళ్ళ వల్ల అడిగితే తెలిసింది ఏంటంటే వాళ్ళ బాగా నమ్మిండు. ఫస్ట్ ఏం చేసారు కొన్ని ఇడమదాదాకు బాగా ఇబ్బంది ఉండే అన్నట్టు. ఈ దవడలు అనేది బాగా కొంచెం లావుగా లేచిది అన్నట్టు. కొంచెం ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చేది. 2018లో బాగా ఇన్ఫెక్షన్ అయితే ఆయన మోసుకొని తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. మేము 2018లో మోసుకొని తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. బాడీ గార్డ్స్తో పాటు మేము కూడా ఉన్నాం దగ్గరుండి. అట్లా ఇక ఆ సిచ్యువేషన్ అప్పటి నుంచి ఉన్నది. ఇక దాని ట్రీట్మెంట్ పోదాం అనుకున్నారు. మరి ఎట్లా మరి ఆ విషయం నాకు తెలియదు. ఇక ట్రీట్మెంట్కి పోతామనేసరికి ఏం చేసినట్టు కొంత మా బటాలియన్లు ఏంటంటే చాలామంది గాయపడే వాళ్ళు ఉంటారు అన్నట్టు. గాయపడ్డవాళ్ళు కొంతమంది కాళ్ళే లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది కళ్ళే లేని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మైండ్ బ్లాస్ట్ అయిపోయినాక కళ్ళు లేవు. ఒక 2-3 ఇంకా పార్టీలో ఉన్నారు. అంటే వాళ్ళని జనజీవన స్రవంతిలో కలవమని పంపించచ్చు లేదు. పంపిద్దామంటే వాళ్ళు ఇంట్లో లేరు. మేము చచ్చిపోతే ఇక్కడిని చచ్చిపోతాం, మేము ఎందుకు పోతాం చెప్పి ఒక పట్టుదల ఉంది కాబట్టి మేము పోమన్నారు. మరి పార్టీ కూడా బలవంతంగా పంపించలేదు. ఇక వాళ్ళు ఉంటామనేసరికి వాళ్ళకి కాకపోతే సేఫ్ జోన్లో పెడతారే తప్ప లేదు నువ్వు ఇంటికి పో అని చెప్పి ఎప్పుడు పార్టీ నూకేది అన్నట్టు. అట్లా ఇక మా బటాలియన్లు ఏంటంటే చేతులు ఇరిగినవి ఉంటాయి, మన ఏది ఇక్కడ దెబ్బలు తగిలినవి ఉంటాయి, రకరకాలు. ఇక కొన్ని ప్రైవేట్ పార్టీలో కూడా దెబ్బలు తాకిన మహిళా కాంబర్స్ కూడా ఉన్నారు. అట్లా